గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు నేర్చుకుందాం. చూడండి. आप कैसे हो. మనకి వెరీ ఫస్ట్ క్లాస్ లో క్యా కబ్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంతా కూడా తుమ్ ఆప్ వహ్ యహ్ అవి నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం మనం? క్వశ్చనింగ్స్ కేసే కబ్ క్యా అలాంటివన్నీ కహా కిదర్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో మాకు తెలిసింది ఏంటి? కేసే అంటే ఎలా, ఎందుకు. ఇక్కడ ఏంటి? ఆప్ కేసే హో, మీరు ఎలా ఉన్నారు. అదే తుమ్ అని అంటే తుమ్ కేసే హో, నువ్వు ఎలా ఉన్నావు. ఆప్ అన్నాం కాబట్టి మీరు అని వచ్చింది, తుమ్ అని వచ్చి ఉంటే నువ్వు లేదా నీవు ఎలా వచ్చి ఉండేది. సో ఇది సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్, క్యా ఆప్ ముझे जानते हो. మనకి ఒక తెలియని పర్సన్ వచ్చి మీరు ఎలా ఉన్నారు అని అడిగితే, వాళ్ళు మనకు తెలియకపోతే మనం ఏం అడుగుతాం? మీకు నేను తెలుసా అని అడుగుతాం కదా. సో హిందీలో దాన్ని ఏమంటారు? క్యా ఆప్ ముझे जानते हो. మీకు నేను తెలుసా, లేదంటే మీకు నేను తెలుసా, లేదంటే నేను మీకు తెలుసా, ఏదైనా క్వశ్చన్ ఒకటే కదా. అలా అడిగేటప్పుడు క్యా ఆప్ ముझे जानते हो. జాన్నా అంటే తెలుసుకోవడం లేదంటే పరిచయం ఉండటం. క్యా ఆప్ ముझे जानते हो, మీకు నేను తెలుసా, లేదంటే మీకు నేను తెలుసా, లేదంటే నేను మీకు తెలుసా. అదే క్యా ఆప్ ముझे పహచానే హో, మీరు నన్ను గుర్తుపట్టారా. పెహచాననా అంటే గుర్తుపట్టడం, జాననా అంటే తెలియడం. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ క్యా ఆప్ ముझे जानते हो అన్నాం కాబట్టి నేను మీకు తెలుసా అని అడిగాం. అదే క్యా ఆప్ ముझे పహచానే హో అని అంటే మీరు నన్ను గుర్తుపట్టారా అని. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే, వానికి ఒక పుస్తకం పోయింది. అలాంటప్పుడు మనకి మేరా కితాబ్ మే పెహచాన్ సక్తి హూ, నా పుస్తకాన్ని నేను గుర్తుపట్టగలను. ఓకేనా. లేదంటే ఒక సోనే కా అంగూట, ఉంగరం పోయింది. మేరే అంగూట మే పెహచాన్ సక్తి హూ, నా ఉంగరం నేను గుర్తుపట్టగలను. ఓకే. అది అదే ఓ కితాబ్ కహా హై మే జాన్తీ హూ, ఆ పుస్తకం ఎక్కడ ఉందో నాకు తెలుసు. తెలుసుకి గుర్తుపడతానికి తేడా ఉంది కదా. ఆల్రెడీ ఒక వస్తువు ఉంది, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు అనేటప్పుడు జాన్తీహు అని చెప్పాలి. వస్తువు పోయింది, అది సిమిలర్ గా ఉంటుంది, నేను గుర్తుపట్టగలను, దాన్ని చూస్తానే చెప్పేటప్పుడు మే పెహచాన్ సక్తీహు అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? క్యా ఆప్ ముझे जानते हो, నేను మీకు తెలుసా. హా పెహలే కహీ దేఖీ థీ, హా అంటే అవును, పెహలే ముందు. మనం పెహలా అని ముందు, బాద్ మే తర్వాత నేర్చుకున్నాం కదా. పెహలే కహీ, కహా అంటే ఎక్కడ, కహీ అంటే ఎక్కడో, దేఖీ థీ చూశాను, అవును, ముందు ఎక్కడో చూశాను. పెహలే కహీ దేఖీ థీ. అదే మేల్ జెండర్ చెప్తే హా పెహలే కహీ దేఖా థా. లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం కూడా దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, లాస్ట్ క్లాసెస్ లో కూడా చేసుకోండి. ముझे तो याद नहीं है, నేను మీకు తెలుసా అంటే హా ముందు ఎక్కడో చూశానని నేను చెప్పాను. కానీ ఇతను మళ్ళీ ఏమంటున్నారు? ముझे तो याद नहीं है, నాకు మాత్రం గుర్తు లేదు, నాకు మాత్రం గుర్తు రావట్లేదు. ముझे तो याद नहीं है కాబట్టి నాకు మాత్రం గుర్తు లేదు. అదే मुझे तो याद नहीं आ रहा है అని అంటే నాకు మాత్రం గుర్తు రావట్లేదు. నహి ఆ రహా హే అంటే రావట్లేదు. ఏంటి? యాద్, యాద్ అంటే గుర్తు. కోయి బాత్ నహి, మరి అంత గుర్తుపట్టట్లేదు అని చెప్పేటప్పుడు మనం ఎక్కువ తెంచకూడదు కాబట్టి కోయి బాత్ నహి, ఏం పర్లేదు అని చెప్తున్నాం. సో ఈ క్లాస్ లో మనకి కొత్త వాక్యం, కొత్త వర్డ్ ఏంటి? యాద్ అంటే గుర్తుపట్టడం. యాద్ అంటే ఇది, ఈ గుర్తు వేరు. చూడండి, యాద్ కర్నా అంటే గుర్తు చేసుకోవడం, ఈ గుర్తు వేరు. పాత స్మృతులను అంటే పురాణే ఖయాలోకు యాద్ కర్ రహీ హూ, పాత స్మృతులను నేను, పాత జ్ఞాపకాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను అనే సెంటెన్స్ లో ఉండే గుర్తు వేరు. మేరే అంగూఠి మే పెహచాన్ సక్తి హూ, నా ఉంగరం నేను గుర్తుపట్టగలను, ఆ గుర్తుపట్టడం వేరు. ఆ డిఫరెన్స్ అన్నమాట. ఈ యాద్ కర్నా గుర్తుపట్టడం అంటే మనుషులను, వస్తువును గుర్తు చేసుకోవడం వేరు. ఒక వస్తువును గుర్తించడాన్ని పెహచాన్ అంటారు. That's all for now. Please like, share and subscribe my channel. Thank you.